గగనతలంపై నుంచి ఇవన్నీ వెళ్తూ ఉంటే కొంత డబ్బులు సమకూరేవి వారికి. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వాళ్ళు రద్దు చేసుకోవడంతో ఆ మాత్రం రావాల్సినటువంటి ఆర్థిక విషయాలు కూడా కొంత వెనుకబాటు గురైంది. సో ఒకటి నీటి బాంబు, రెండు ఆర్థికపరమైన అంశాల విషయంలో భారత్తో అనేక దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. భారత్తో అనేక దేశాలు కూడా కలుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం బ్రిటన్, పోలాండ్, స్విట్జర్లాండ్ దేశాలు కూడా పాకిస్తాన్ గగనతలంపై నుంచి వారు కూడా విమానయాన సేవల్ని రద్దు చేసుకున్నారు, నిలిపేసుకున్నారంటే ఇది ముమ్మాటికి భారత్కి సహకరించడం ఒక ఎత్తు అయితే, రెండవది అది టెర్రర్ కంట్రీ కాబట్టి అవసరమైతే మా పైన కూడా దాడి చేస్తారు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఈ దుర్మార్గులు దుస్తులు ఎంతకైనా తెగించే అవకాశం ఉందని చెప్పి ముందుగానే భావించేటువంటి ఈ దేశాలు ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రభావం పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది. ఒకవైపు భారత్ గగనతలం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి వెళ్ళే విమానాలు కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చే విమానాలు కానీ ఏదైనా కూడా పాకిస్తాన్కి రిలేటెడ్గా ఉన్న విమానయాన సేవలు మొత్తానికి నిలిపివేసినట్టుగా భారత్ కూడా ప్రకటించింది. దీంతో ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోయాయి. విమానయానికి సంబంధించి అక్కడ కస్టమర్లకి టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది, దానిలో ప్రయాణించే వారికి పెద్ద ఎత్తున ఇక్కట్లు ఉంటాయి. ఇవన్నీ చాలదన్నట్టుగా మరొక బిగ్ షాక్ ఏంటంటే వేరే దేశాలకు సంబంధించిన విమానాలు కూడా ఇక పాకిస్తాన్ ల్యాండ్ అవ్వవు, పాకిస్తాన్ గగనతలంపై నుంచి రావు. ఇది ఒక రకంగా గగనతలంపై నుంచి రావు అంటే అక్కడికి వెళ్ళవని అర్థం. పాకిస్తాన్ నుంచి ఎవరు బ్రిటన్ వెళ్ళలేరు, పాకిస్తాన్ నుంచి ఎవరు కూడా స్విట్జర్లాండ్ వెళ్ళలేరు, పాకిస్తాన్ నుంచి ఎవరు కూడా ఇటలీ వెళ్ళలేరు, పోలాండ్ వెళ్ళలేరు, ఫ్రాన్స్ వెళ్ళలేరు, బ్రిటన్ వెళ్ళలేరు. ఎవరు కూడా అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి వివిధ దేశాల వారీగా తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ పైన పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో ఎలా చూడాలి పాకిస్తాన్ పై నుంచి, పాకిస్తాన్ గగనతలంపై నుంచి మేము కూడా ప్రయాణాలు సాగించాం అని చెప్పి చాలా కరాఖండిగా ఇతర దేశాలన్నీ కూడా చెప్పుకొచ్చాయంటే ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ని ఒక టెర్రర్ కంట్రీగా ఇక ప్రపంచ దేశాల ముందు పెట్టడంలో భారత్ సఫలీకృతమైంది అనుకోవాలా? మనకు రెండు అంశాలు స్పష్టం అవుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్ కు ఒక రకంగా ఇది ఆదాయపరంగా దెబ్బ అయితే, రెండవది నిజంగా భారత్ పాక్ గగనతలంలో పాకిస్తాన్ భూభాగంలో ఇక యుద్ధానికి సిద్ధమవుతుందా, అటాక్స్ చేయబోతుందా, ప్రపంచ దేశాలకు ఎలాంటి సంకేతాలు అందాయి, ఎందుకు అక్కడి నుంచి ప్రయాణాలు ప్రస్తుతం విరమించుకున్నారన్నది రెండవ సందేహం. ఎందుకంటే పాకిస్తాన్ పై భారత్ కనుక యుద్ధం ప్రారంభిస్తే గగనతలంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ ప్రయాణికులకు ఇబ్బంది. అందుకే ఈ విమానయాన సంస్థలు అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి స్పష్టమైన సూచనలుగా మనం భావించాల్సి వస్తుందా, ఇది రెండవ సందేహం. సో రకంగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఎయిర్ ఫ్రాన్స్ అట్లాగే లుఫ్టాన్సా ఎయిర్లైన్స్ పాకిస్తాన్ గగనతలంలో కార్యకలాపాలను అయితే పూర్తిగా నిలిపేసినట్లుగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. తదుపరి నోటీస్ వచ్చే వరకు కూడా పాకిస్తాన్ ఓవర్ ఫ్లైట్ ను నిలిపివేయాలని ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్లైన్స్ అయితే నిర్ణయించినట్టుగా క్లియర్ గా ఒక ప్రకటన అయితే వెలువరించింది. మొత్తం మీద పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ గగనతలం ద్వారా కార్యకలాపాలు నిలిపేసిన అంతర్జాతీయ విమాన సంస్థల్లో ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్టాన్సా కూడా చేరిపోయాయి. సో కాశ్మీర్ లోయలో 26 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ఘోరమైన దాడి తర్వాత న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ సంబంధాలు దెబ్బతిన్నాయి, పూర్తిగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సో ఆ రకంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని తప్పించుకుంటున్నట్లుగా విమాన ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ కొన్ని వార్తా నివేదికలు అయితే వస్తున్నాయి. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ఇటీవల ఈ ఉద్రిక్తతల కారణంగా తదుపరి నోటీస్ వచ్చే వరకు కూడా పాకిస్తాన్ ఓవర్ ఫ్లైట్ ను నిలిపేయాలని ఎయిర్ ఫ్రాన్స్ అయితే నిర్ణయించినట్టుగా ఆ సంస్థ ఒక ప్రకటన వెలువచ్చింది. అది జరిగిన కొద్దిసేపటికి లుఫ్టాన్సా ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా చాలా ప్రముఖ విమానయాన సంస్థలు. లుఫ్టాన్సా కానీ, ఎయిర్ ఫ్రాన్స్ కానీ ఇట్లాంటి అంతర్జాతీయంగా చాలా ప్రదేశాలకు విమానాలను నడిపిస్తుంటాయి. సో వీళ్ళు కూడా లుఫ్టాన్సా కూడా తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వాళ్ళకు కూడా తదుపరి నోటీస్ వచ్చే వరకు పాకిస్తాన్ గగనతలాన్ని మేము దాటవేస్తున్నాం, మేము వినియోగించామంటూ చెప్తున్న పరిస్థితి. ఆ రకంగా పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని తప్పించడం వల్ల ఆసియాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సమయం అయితే ఎక్కువ అవుతుంది అని అర్థమైనప్పటికీ ఖచ్చితమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచార నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తున్నాం, ఏం జరగబోతుందో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ గగనతలం అంతా సేఫ్ కాదని వాళ్ళు భావించారు. వీళ్ళతో పాటు బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అట్లాగే ఎమిరేట్స్ ఇవన్నీ కూడా అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించిన తర్వాత పాకిస్తాన్ గగనతలాన్ని దాటేసి ఢిల్లీ వైపు, ఉత్తరం వైపు మళ్ళినట్లుగా ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపిస్తుంది. సో రకంగా ఇప్పుడు మొత్తం అంతర్జాతీయ విమాన సంస్థలు అటు లుఫ్టాన్సా, ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, ఈవెన్ ఎమిరేట్స్ కూడా ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తుంది. సో ఆ రకంగా వీళ్ళంతా కూడా పూర్తిగా కొంచెం దూరమైనప్పటికీ కూడా భారత్ ని చేరుకునే వేరే మార్గాలను అయితే అన్వేషిస్తున్నారు. పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా
నిషేధాజ్ఞలు విధించుకొని ఆ ప్రాంతంలో తదుపరి ప్రకటన వచ్చే వరకు కూడా ఆ ప్రాంతంలో విమానాలు తిరగకూడదని నిర్ణయించుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు ఈ బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఇంటర్నేషనల్ అలాగే ఎమిరేట్స్ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. బట్ లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ మాత్రం అధికారిక ప్రకటనలు చేశాయి. సో ఆ రకంగా ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలన్నీ కూడా పాకిస్తాన్ వైమానిక ప్రాంతం కంటే కొంచెం పొడవైన మార్గాలు ఎంచుకున్నాయి. ఎందుకంటే ఢిల్లీ, బ్యాంకాక్ అలాగే హోచిమిన్ వంటి గమ్యస్థానాలతో విమానం షెడ్యూల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఎయిర్ ఫ్రాన్స్ అయితే ప్రస్తుతం దూరం పెరిగినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు. అవసరమైతే ఎందుకంటే ఇప్పుడున్న ఉద్రిక్తుల నేపథ్యంలో ఒకవేళ వైమానిక దాడులు కనుక ప్రారంభమైతే కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లే లుఫ్తాన్సా విమానం LH-760 ఇప్పుడు దాదాపు గంట ఎక్కువ దూరం అయినప్పటికీ కూడా ఆ ఫ్లైట్ ఆల్రెడీ మళ్లించారు. ఈ ఆదివారం జరిగింది. ఆల్రెడీ గంట సేపు ఎక్కువ ప్రయాణించి ఫ్లైట్ ను ట్రాక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఎక్కువ దూరం అయినప్పటికీ కూడా ఇంధన ఖర్చులు పెరిగినప్పటికీ కూడా కొత్త మార్గాన్ని అయితే అన్వేషించారు. సో ఆ రకంగా ఇప్పుడు పాకిస్తాన్ కున్న పరిస్థితి ఏంటో ఒకసారి మీకు చెప్తాను. ఈ ఓవర్ ఫ్లైట్ ఫీజు నుంచి పాకిస్తాన్ ఆదాయాన్ని ఘోరంగా కోల్పోతుంది. ఇప్పటికీ $1 మిలియన్ కోల్పోతుంది. భారత్ వాళ్ళ గగనతలాన్ని వాడుకుంటాం కాబట్టి మనం వాళ్ళకి $1 మిలియన్ చెల్లిస్తున్నాం. ఆ రకంగా ఇప్పుడు అదంతా కోల్పోతుంది. ఆ రకంగా సంవత్సరాంతం వచ్చే ఆదాయం పోతుంది. ఇటు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఆ ప్లేస్ లో ఎగరాలంటేనే భయపడుతున్నాయి. ఆ రకంగా ఆదాయం కోల్పోతుంది. అదే రకంగా పాకిస్తాన్ భూభాగంలో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్న పరిస్థితి. సో ఇప్పుడున్న ఈ ఉద్రిక్తుల నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. సో ఆ రకంగా భారత్, పాకిస్తాన్ సంబంధించి ఇప్పటికే భారత్ మనం పాకిస్తాన్ నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించింది. మన విమానాలు అటువైపు నుంచి వెళ్ళట్లేదు. ఇప్పుడు అటువైపు నుంచి వచ్చే విమానాలు కూడా మన గగనతలం మనం నిషేధించాం. సో ఈ రకమైనటువంటి ప్రతీకార చర్యలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు ఈ ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలు అయితే పాకిస్తాన్ గగనతలాన్ని నిరాకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా క్లియర్ గా ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్ అయితే పూర్తిగా నివారిస్తున్నాయి. ఇవన్నీ నిర్ణయాలు చూస్తుంటే పాకిస్తాన్ టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేయబోతున్నాయని అనుకోవాలి. ఎందుకంటే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరైనా కూడా వారిని అంతమొందించాలని చెప్పి ఇరాన్ చెప్తోంది, ఇజ్రాయెల్ అంటోంది, రష్యా అంటోంది, యుఎస్ అంటోంది. ఇప్పుడు ఈ గగనతలం పై నుంచి తమ ఏరోప్లేన్లని ఎగిరేటువంటి విషయాన్ని రద్దు చేసుకున్న ఈ దేశాలు కావచ్చు. అంటే పాకిస్తాన్ని ఇంత ప్రత్యేకంగా వారంతా భావిస్తున్నారంటే అది ఒక టెర్రర్ కంట్రీ అని డిక్లేర్ చేయబోతున్నారా? నిజంగా జరిగితే కనుక పాకిస్తాన్కి ఎటువంటి సహాయం ప్రపంచ దేశాల నుంచి అందదు. వారికి ఆర్థిక సహాయం నిలిపివేయబడుతుంది. దేశాల మధ్య సంబంధాల్లో కూడా అనేక రకాల ఇక్కట్లుండే అవకాశం ఉంటుంది. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయనుకోవాలా? ఇక్కడ పాకిస్తాన్ ఈ విమానయాన సంస్థలు గగనతలాన్ని నిరాకరించినంత మాత్రాన పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా గుర్తించాయని భావించలేం. కానీ ఆల్రెడీ పాకిస్తాన్ మూలాలేంటి, పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయి, ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా పెంచి పోషిస్తున్నది ప్రపంచానికి అంతటికి తెలుసు. ఎప్పుడైతే అల్ ఖైదా నెట్వర్క్ పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి ఆరంభమైందో అక్కడి నుంచే ప్రపంచ దేశాలందరికీ తెలుసు ఏం జరుగుతుంది. అలాగే భారత్ లో కాశ్మీర్ అంశాన్ని బూచిగా చూపి ఎలాంటి హింసకు పాల్పడుతుందో ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచ